ఫ్రెండ్స్ ఇది దూపంపల్లి షార్ట్ కట్. చంద్రాయనపల్లి పోకనే మన దూపంపల్లి షార్ట్ కట్ తిరుక్కోవచ్చు. ఇక్కడ ఏమంటే కొండల్లో ఉంటుంది రోడ్. ఇది చూపిస్తాను నీకు ఈ ప్లేస్. నాకు ఇంక ఇట్లే పెట్టు. అట్లే భుజం మీద రోడ్ పడుతుంది. రోడ్ పడుతుంది. ఇదిగా పెట్టేది మొత్తం రోడ్ అంతా మొత్తం అదే రోడ్డు చూడు బాగా అట్లా షార్ట్ కట్ ఇది దూపంపల్లికి జాయిన్ చేసావు కదా. పైన నీకు నెంబర్లు పడతాయి. అది ఏంది ముట్టుకోండి. అడవిలో నాకు ఇంక ఇది రోడ్డు అడవిలో అంటే పగుల్లో పోవచ్చా? పగుల్లో వచ్చు. టైం అయితే ఇబ్బంది. సాయంత్రం పూట రాకూడదు. ఆడోళ్ళు ఎక్కించుకొని పిల్లలు ఎక్కించుకొని కానీ ఆ రోడ్లు రాకూడదు. చుట్టైనా మామూలు పబ్లిక్ రోడ్డు రాలా. ఇప్పుడు మనం ఎందుకు మన ఇట్లా పోతున్నాము? బరి తెగించాం మనము. లేకుంటే మనకి పనికి షార్ట్ కట్ అనే షార్ట్ కట్ దగ్గర మనకి పనికి షార్ట్ కట్ అని పోతున్నాము. తొందరగా పోవచ్చు అని అంతే. ఏదో ఒకటి నీకు దావా అంతా ఘాట్ రోడ్. ఇది అడవిలో పెద్ద పెద్ద వెహికల్ అయితే పోతాయి. ఆటో అట్లాంటివి అయితే పోవు. టూ వీలర్స్ అయితే బాగా పోతాయి. అంతే ఇబ్బంది అయితే లేదు. ఏం చెప్తావు ఇంక వాళ్ళకి? రాదంటావా రమ్మంటావా? ఈ రోడ్ అంటే రమ్మంటావా వద్దంటావా? చూడండి బోటరాలు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఘాటుగా ఉంది మన రోడ్డు. ఇది ఏమంటే మనకి మెయిన్ రోడ్డు కంటే ఈ రోడ్డుకి ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది ఫ్రెండ్స్. అంతే అంతకంటే ఇంకేం లేదు. ఏమంటే అట్లా పోతే 2 ఊర్లు 3 ఊర్లు చుట్టేసుకుని రాలా. ఇట్లయితే మనము డైరెక్ట్ వాళ్ళ ఊర్లోకే పోతాం. నారేపల్లి క్రాస్ దాటుకునేసి చంద్రాయనపల్లి ఎంటర్ దాటునే షార్ట్ కట్లు వెళ్ళిపోవచ్చు. అంతే అంటావు? కొండలు బాగానే ఇక్కడ. ఏం చెట్టు మమ్మీ ఇది? జీ చెట్టు. ఏంటి రాయిని చీల్ చేసి చెట్టు ఇది? కొంట రాయి కదా బాగా చేసేకే. బాగుంది మామ లొకేషన్. 2 అవేనా? ఇది మీ వాళ్ళేనండి మాట్లాడుకో సార్ అన్న. ఈ పండితే కాయలు తవా ఇవా ట్రే ఇవ్వాలి. 2 పిల్లలు ఉన్నారు. అంతా కొండలోనే ఉంది కదా కింద రోడ్డు. ఇది అంతా ఎట్లయితే చెట్లు కాదే తిట్టినా అనుకోండి. ఫ్రెండ్స్ అంతా ఘాట్. ఇదంతా ఘాట్ రోడ్. ఇది అంతా ఘాటే కదా ఇది. నైట్ టైం అయితే రాకూడదు ఈ రోడ్లో. కొంత లేట్ అయినా అట్లే రావాలా. అయినా కానీ మొబ్బులో డేంజర్. ఇక్కడ ఏంటో నా అడవి జంతువులు చెప్పుకునే అవకాశం ఉంటుంది. మొబ్బుల్లో అయితే పర్వాలే. డే టైంలో ఊళ్ళో కానీ అర్థం దాటుకుంటుంటాయి. పోతుంటాయా? తీసుకొని పోతాండి అలా. అంతే వచ్చినప్పుడు మనము కొద్దిగా నిలబెట్టుకోలకి దూరంగానే. రోడ్ ఎంత ఘాటు ఉంది. ఇది క్వారీ తాగున్నట్టుంది. ఇది మామూలు రోడ్డు ఉన్నట్టు లేదు. ఇవన్నీ చేయండిలా. ఏం చెప్తావు ఇంక మన ఫాలోవర్స్కి? రావచ్చా వస్తాయి దావునా? చెప్తారు కదా. సాయంత్రం పడి వచ్చేకి ఇబ్బంది. అతను రాజా ఆ పరేంకాయ చెట్లు చూపండి ఇంక వాళ్ళకి. ఎంత బాగుందో తోట. ఎంత బాగుంది కదా. బాగా అడవి ప్రాంతంలో పరేంకాయ తోటలో బాగా వేస్తున్నారు వాళ్ళు. ఇదే ఫ్రెండ్స్ మన షార్ట్ కట్లో వస్తే తొందరగా రాచ్చు. మనకైతే ఈవినింగ్ టైంలో అయితే రాదండి. ఎవరైనా పిల్లలు కానీ లేడీస్ ఉన్నవాడు మటుకు రాదండి. ఇదే చెప్పేది మేము మా ఫాదర్. చూడ దోసకాయలు చెట్లు అంతా మీదేనా? అదే చిన్న గుడి ఉంది చూడ. బాగుందిరా అయ్యా. అంటే ఈ శాంతులోనే మమ్మ తావు ఇది. అంటే మామూలు రోడ్ ఏం కాదు ఇది. అంటే బండి జాడి వేసుకున్నారు వాళ్ళు రైతులు. అట్లా పొలాలకు పోయేసి వేసుకున్నారు.
ఇవంతా ఏమి దోసకాయ చెట్లు మమ్మల్ని ఇవన్నీ మాము అంతే. కొత్త దోసకాయనా ఇదే సీజన్ అయిపోయిందా అయిపోయింది. వాడిపోయినాయి మమ్మల్ని కాయలు మొత్తానికి ఫ్రెండ్స్ ఊరైతే మనకి షార్ట్ కట్ వచ్చేదానికి ఊరైతే కనపడుతుంది. మనమైతే ఊరు ఎంట్రెన్స్ అంతా చూపిద్దాము వాళ్ళు ఇక్కడ పోయేంత వరకు షార్ట్ కట్ ఉంటుంది. ఎవరైనా దుబ్బపాలకు రావాలనుకున్నారు వెంకాయపల్లి అయితే ఉంటుంది టర్నింగ్ రావచ్చు ఎవరైనా అంతే అదికి అది రోడ్డు చూపి. సో ఫ్రెండ్స్ మనం సిద్ధాపురం నుంచి అయితే ఇట్లా వస్తాము. ఇప్పుడు మనం షార్ట్ కట్ రోడ్లో తిరుగుతుంటాము. చూడండి ఇది దుబ్బంపల్లికి ఎంట్రెన్స్ ఆ రోడ్డు అంటే ఇది షార్ట్ కట్ రోడ్డు. దుబ్బంపల్లి ఎంట్రెన్స్ అయితే అన్న మనం ఆ రోడ్లోకి వెళ్తుంటే చూపింగ్ వాళ్ళకి దుబ్బంపల్లి వెళ్తుంది ఏమంటుంది ముందర చూపిస్తాను అంటే దుబ్బంపల్లి విలేజ్ ఉంటుంది. ఇది ఊరు ఎంట్రెన్స్ మనకి కావురు ఇది దుబ్బంపల్లి. ఎవరైనా మీకు బంధువులు ఉన్నారు లేదా? లేరు. ఇది చూపి దుబ్బంపల్లి నేమ్ చూపి చెట్లు ఇక్కడ పోయి చూసి కాదనపా ఇదే నా ఊరు ఎంట్రెన్స్. ఇదే ఏం పని మీద వచ్చిన ఇక్కడ ఇక్కడ వర్క్ చేస్తాం టైల్స్ వర్క్. నువ్వు తాడుకుంటాను ఇదేనా ఎంట్రెన్స్ ఊర్లో ఇదే ఇట్లా పోలా తెరవని పడిపోతుంది. మనమైతే షార్ట్ కట్ వాళ్ళని పడిపోతున్నాము. చూడండి ఇదే మనం పని చేసే వాళ్ళ ఫీల్డ్ అయితే ఇదే నాకు ఇదే ఓకే